ఇండియా నుంచి వెళ్తున్న ప్రవాసీయుల్ని ఆపేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదంటున్నారు ఇటీవలే అక్కడికి వెళ్లిన స్టూడెంట్స్. డాలస్కి చెందిన 2 విద్యార్థులు తమ అనుభవాలను V6తో పంచుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులకు వివరాలు సరిగ్గా చెప్పడంతో పాటు డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని నమ్మొద్దని చెప్తున్నారు. ఇక్కడ మాస్టర్స్ చేయడానికి డాలస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్కి వచ్చాను. సో నేను రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఇండియాకి వెళ్ళి వెకేషన్కి ఇప్పుడే ఎస్టర్డే వచ్చాను డాలస్కి. సో హైదరాబాద్లో ఏమో చెకింగ్ ఇమిగ్రేషన్ అలాంటి ఏం ప్రాబ్లం లేదు, ఈజీగానే అయిపోయింది. సో ఇన్ డాలస్కి రాగానే ఫస్ట్ ఆఫ్టర్ 27 అవర్స్ జర్నీ తర్వాత డాలస్లో ఇమిగ్రేషన్లో కొన్ని వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ ఏంటంటే మామూలుగా వెకేషన్ ఎన్ని డేస్ అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేశారు. సో నా వ్యూ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకు సోషల్ మీడియాలో వచ్చినంత వరకు అన్ని నిజాలు కావు. సో ఏదైతే ఇక్కడ జరిగే సినారియో అక్కడ వచ్చే సినారియో ఎంటైర్ డిఫరెంట్గా ఉంది. ఏదైనా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు రావడంలో ఏ ఇబ్బంది లేదు. మనం ఊహించినంత ఊహాగానాలు మాత్రమే, ఊహించినవన్నీ వాస్తవాలు కాదు. సో మై సజెషన్ ఈస్ వచ్చే వాళ్ళందరికీ ఎవరు భయపడకుండా డైరెక్ట్ వాళ్ళ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సిందిగా చెప్తున్నాను. ఇక్కడ డాలస్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆర్లింగ్టన్లో మాస్టర్స్ చేస్తున్నాను. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ నుంచి న్యూస్లో ఏంటంటే ఇక్కడ అంతా ఇమిగ్రేషన్ చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగట్లేదు. అందరి దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా ఉంటే ఈజీగానే ఇమిగ్రేషన్ అయిపోతుంది.